శ్రీలంక సముద్ర జలాల్లో పట్టుబడిన మత్స్యకారులను సురక్షితంగా వారి స్వస్థలాలకు త్వరితగతిన తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యే స్వగృహం వద్ద కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్థిక సహాయం రైస్ బ్యాగ్స్ ను సిటీ ఎమ్మెల్యే వనమాడి చేతుల మీదుగా శ్రీలంక సముద్ర జలాల్లో పట్టుబడిన 4 మత్స్యకార కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సంగాని నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు మల్లాడి రాజు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాటిబాబులు, బలసాడి రంగారావు తదితరులు పాల్గొన్నారు. దేశంలో వాళ్ళందరూ నలుగురు కూడా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం, అదేవిధంగా ₹1 సంబంధించిన ఆస్తి ఆ దేశంలో ఉండడం చాలా బాధాకరమైన విషయం. గవర్నమెంట్ వారు కూడా శ్రద్ధ వహించి బోట్ని మనుషులను కూడా తీసుకొస్తే ఫిషర్మ్యాన్ గా అందరూ బాగుంటారు. అదేవిధంగా మొన్న నాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ ద్వారా ₹20,000 బియ్యం కూడా ఇప్పించారు. మమ్మల్ని కూడా ప్రోత్సహించి కాకినాడ బోట్ ఓనర్ అసోసియేషన్ తరఫున మనిషికి ఒక ₹5,000 ఒక 25 కేజీల బియ్యం చెప్పిన మేము ఇవ్వడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెలుసో తెలియకో మేము దోవ తప్పి వెళ్ళినా పాలకులందరూ ఇది గుర్తుంచుకోండి. యాజ్ ఫిషర్మ్యాన్ మమ్మల్ని అందరినీ కూడా ఇడిపించి తొందరగా తీసుకొస్తే మత్స్యకారులను మేము మా బాగు మేము చూసుకుంటామని ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటాం. శ్రీ వనవాడి కొండబాబు గారు మరి అదేవిధంగా మత్స్యశాఖ తరఫున కూడా ఏవైతే ప్రాసెస్ ఉందో కాగితాలు ఆధార్ కార్డు అవనివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా కాకినాడ ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు వేరే వేరే విలేజ్లో ఉన్న నెగిటివిటీగా ఇక్కడ ఉచ్చరించి ఇక్కడంతా కూడా కాకినాడలో స్థిరపడి కాకినాడలో జీవనం కొనసాగే విధంలో వీళ్ళంతా కూడా భరోసా ఇవ్వాలి. మత్స్యకారు మహిళలకి మేమున్నాము అసోసియేషన్ అని వాళ్ళకి భరోసా ఇవ్వడానికి గురించి ఎమ్మెల్యే గారు ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడటం, అదేవిధంగా అక్కడ శ్రీలంక ప్రభుత్వంతో కూడా కలెక్టర్ గారు మాట్లాడటం, మన గౌరవ కమిషనర్ వెంటనే దీని మీద ప్రాసెస్ మొదలుపెట్టి సెక్రటరీ కూడా దీని మీద రిలీజ్కి ఆర్డర్ గురించి ప్రయత్నాలు కూడా జరగడం జరుగుతుంది. మేము కోరేది ఏంటంటే మత్స్యకారులు దారి తప్పు వెళ్ళారు కాబట్టి అక్కడ కూడా రికార్డులో సేమ్ ఇలాగే అక్కడి నుంచి కూడా మనకి మెసేజ్ రావడం వచ్చింది. ఆ జీపీఎస్ సరిగా పనిచేయట్లేదు కాబట్టి దారి తప్పు వచ్చారు కాబట్టి వీళ్ళకి రక్షణ కల్పించండి అని కూడా మన ప్రభుత్వం ప్రయత్నించడం, ఆ విధంగా కాగితాలు కూడా ప్రాసెస్లు ఉన్నాయి. మేము కూడా త్వరగా వస్తారని ఆశిస్తున్నాం.